హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి ఇన్ ద కిడ్స్. అండ్ ఇప్పుడైతే నా సమ్మర్ హాలిడేస్ డ్రాయింగ్స్ అనేది నేను చూపిస్తాను. లెట్స్ గో. అండ్ ఈ వచ్చేసి ఎందుకు చూపిస్తున్నాను నువ్వు అని అడిగితే, అండ్ మీకు అంటే నేను మీకు షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది అనమాట. మీరు కూడా నేను మీకు షేర్ చేసుకుంటే నా డ్రాయింగ్స్ మీరు చూస్తే నాకు చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసి స్క్వేరల్ అనమాట. ఇది వచ్చేసి నేను నా 7th క్లాస్లో ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ మీద ఈ బొమ్మ అనేది ఉంటుంది. నేను దాంట్లో చూసేసా, యూట్యూబ్లో అయితే చూసేయలేదు, నా ఓన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక అమ్మాయి బొమ్మ అనమాట. అండ్ హెయిర్ అనేది నాకు బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ షేడింగ్ అయితే రాలేదు. అండ్ ఇదొకటి. ఆఫ్టర్ దట్ ఒక అమ్మాయి ఒక బటర్ఫ్లై వేల్లాగా వెనకాల వచ్చినట్టుగా గీసాను అనమాట. నా పేరు విన్నీ, వైష్ణవి, చాలామంది రాగా అని చెప్పి పిలుస్తారు. అందుకు నేను ఒక్కొక్క డ్రాయింగ్ దగ్గర ఒక్కొక్క పేరు, ఎక్కువ వైష్ణవి అని ఉంటుంది. అండ్ ఇది అదనమాట. అండ్ ఆఫ్టర్ దట్ కృష్ణుడు. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము. కృష్ణుడు బొమ్మలు గీయమన్నా నాకు చాలా ఇష్టం అనమాట. ఇది అనుకోకుండా గీసాను. ఇది ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇది ఎంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఒక మ్యాపిల్ లీఫ్ అనేది ఒక హోల్ చేసినట్టుగా నేను గీసాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వరకు అనమాట. అండ్ ఇంత అయిపోలేదు, ఇట్ ఈజ్ నాట్ ఎండ్ అనమాట. నేను ఈ పేపర్స్ అనేవి మా ఇంట్లో అంతగా లేవు. అండ్ ఈ పేపర్స్ అనేవి లేవడం వల్ల నేను బుక్లో అనేది వేసాను, అది చూపిస్తా. ఇదే ఆ బుక్ అనమాట. నాది మ్యాథ్స్ ట్రాక్ ఏడబ్ల్యూలో. అండ్ 7thలో మిగిలిపోతే ఇంకెందుకు ఆ బుక్ వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి రాధాకృష్ణులు అనమాట. హ్యాండ్ ఇలా పట్టుకున్నట్టుగా, అండ్ ఇలా పట్టుకున్నట్టుగా, ఇదేమో రాధా, ఇదేమో కృష్ణుడు అనమాట. అలా పట్టుకున్నట్టుగా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గర్ల్ అనేది హెయిర్ ఇలా పట్టుకొని ఒక ఫోటో దిగుతున్నట్టుగా గీసాను. అండ్ ఇక్కడ హ్యాండ్ వచ్చేసి కొంచెం నేను రాలేదనమాట, నేను అదే ట్రై చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ గర్ల్ సిట్టింగ్ అండ్ హెయిర్ ఇలా పట్టుకొని కూర్చొని చూస్తున్నట్టుగా గీసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ సెల్ఫీ ఇన్ షహారా డ్రెస్ అనమాట. ఇది అసలు ఎలా ఉంటుంది, నేను గీస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. అండ్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చిందంటే కొంచెం కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, నేను చెప్పా కదా ఇందాకే, కృష్ణుడు బొమ్మలు గీయడం అంటే నాకు చాలా ఇష్టము. దాంట్లో ఈ లాఫింగ్ బేబీ కృష్ణ గీయడం అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఈజీగా అయిపోయింది కూడా నాకు. అండ్ ఆ రోజు గీయడం కూడా. అండ్ చూసారు ఎంత బాగా వచ్చిందో, అసలు అలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో. నాకు చాలా ఇష్టం అనమాట కృష్ణుడు బొమ్మలు అన్న చెప్పా కదా మీకు. అండ్ ఇది వచ్చేసి క్యూట్ కృష్ణ అనమాట. బేబీ కృష్ణ లాఫింగ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక గర్ల్, ట్రెడిషనల్ గర్ల్ వచ్చేసి ఇలా గాజులు సర్దుకున్నట్టుగా గీసాను అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ డాడ్ అండ్ డాక్టర్, ఇంకా కూతురు, ఇంకా ఫాదర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మా డాడీ అనమాట. డాడీకి కూడా సెండ్ చేశాను, అది మన ఇద్దరమే కదా అని చెప్పి డాడీ చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంత బాగా వస్తుందని, ఇంత తొందరగా డ్రాయింగ్ అనేది అయిపోతుందని అనుకోలేదు. అండ్ చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం, బాగా వస్తుందని చెప్పి ట్రై చేసా. జస్ట్ నాకు 10 or 20 minutes పట్టిందనమాట ఈ డ్రాయింగ్ వేయడానికి. ఇది కూడా మొత్తం నేను చేసిందంతా నాకు 10 or 20 minutes అంతే పట్టింది. అండ్ ఎక్కువసేపు అనేది కూడా పట్టలేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇది నేను వైజాగ్కి వెళ్ళాము మేము సమ్మర్ హాలిడేస్లో. అప్పుడు నేను గీసిందనమాట 2 girls ఇలా హ్యాండ్స్ పట్టుకున్నట్టుగా. ఆఫ్టర్ యానిమల్ గర్ల్ విత్ బటర్ఫ్లై. నేను రియల్గా చెప్తున్నా, ఎప్పుడు వెనకాల ఫేస్ గీయనివి నేను ఎక్కువ గీసాను అనమాట. మీరు చూడొచ్చు, ఫేస్ ఉన్నవి ఎక్కువ గీయలేదు, ఉన్నవి కూడా కొంచెం పర్లేదన్నమాట. ఇది ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు. అండ్ మా సిస్టర్ కూడా గీసింది, తనకు కూడా చాలా బాగా వచ్చింది. కుదిరితే నేను అది పెడతాను, లేకపోతే లేదు. అండ్ యానిమల్ గర్ల్ విత్ బటర్ఫ్లై. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గర్ల్ అనేది టెడ్డీ బేర్ పట్టుకున్నట్టుగా.
అండ్ టెడ్డీ బేర్ పట్టుకొని కోంబ్ ఇలా వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఆఫ్టర్ దట్ షహారా ఇలా పట్టుకున్నట్టుగా, నాకు ఫేస్ గీయడం రాదని చెప్పా కదా అదే. అండ్ ఆఫ్టర్ దట్ ఇలా పుస్తకం పట్టుకొని చదువుకుంటున్నట్టు బటర్ఫ్లై అక్కడ అలా చూస్తున్నట్టుగా గీసాను అనమాట. అసలు ఇవన్నీ సమ్మర్ హాలిడేస్లో గీసాను గైస్, ఇప్పుడు అంతగా నాకు టైం కుదరట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను నూజివీడ్లో గీసాను. అండ్ ఇది కూడా నేను నూజివీడ్లో గీసాను, మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ ఇది కూడా బాగా వచ్చింది, అసలు ఇలా వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఎవరికైనా హెయిర్ ఉందా కమెంట్ చేయండి ఒకవేళ ఉంటే. అండ్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ అనమాట. దీని తర్వాత ఇంకా నాకు హాలిడేస్ అనేవి అయిపోయినాయి అండ్ ఇంకా ఏం చేయలేదు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, బాయ్.